అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 31 మిస్టీరియస్ గర్ల్. ఇక స్టోరీకి వెళ్తే, మీరు ఇదంతా హారతి కోసమే చేస్తున్నారు కదా అని అడిగిన హాస్ని వైపు సీరియస్గా చూస్తూ, ఒక్కటి కొడితే చచ్చు ఊరుకుంటావు. ఇప్పటి వరకు నెత్తి నోరు కొట్టుకొని చెప్తే నీకు అర్థమైంది ఇదా? ఏదో ఒక రోజు నీ మొండితనంతో నన్ను పైకి పంపించేలా ఉన్నావు అని ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు బలరాం. సరే, ఇక ఆ విషయం వదిలేయండి. ఎంత కష్టం వచ్చినా కూడా మీ దగ్గరికి రాను. నా బాధ మీకు పడనివ్వను. నా వల్ల మీరు హెల్త్ అప్సెట్ చేసుకోకండి అని టాపిక్ డైవర్ట్ చేసింది హాస్ని. కాసేపటి నిశ్శబ్దం తర్వాత, పిన్ని హారతి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది హాస్ని. హారతి కాలేజ్కి వెళ్ళింది. మీ పిన్ని ఏదో పని ఉందని బయటకు వెళ్ళింది, ఈవినింగ్ వస్తుంది అని బదులిచ్చాడు బలరాం. అయితే అప్పటి వరకు మీకు తోడుగా నేను ఉంటాను, సరేనా అని నవ్వుతూ అంది హాస్ని. సరే, నీ ఇష్టం. క్లాసెస్ అయ్యాక కాస్త టైం ఫ్రీ ఉంటే కంపెనీకి రావచ్చు కదా, నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది అని కూతుర్ని చూస్తూ అడిగాడు బలరాం. ఇప్పటి నుండే ఎందుకు నాన్న అని అడిగిన హాస్నితో, నీకు అక్కడ వర్క్ ఎంత తొందరగా అలవాటైతే నాకు అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు బలరాం. సరే, వస్తాను అని చెప్పింది హాస్ని. నువ్వేనా ఇంత తొందరగా ఒప్పుకున్నావు? నిన్ను ఒప్పించడానికి ఎంత కష్టపడాలో అనుకున్నాను. యాక్సిడెంట్ పుణ్యమా అని ఇది సాధ్యమైంది అని ఆశ్చర్యంగా అన్నాడు బలరాం. మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే ఇప్పటికిప్పుడే ప్రాపర్టీ అంతా పిన్ని ఇంకా హారతికి రాసిచ్చి వాళ్ళకి నన్ను లైఫ్ టైం సర్వెంట్లా చేస్తున్నట్లు అనిపిస్తోంది అని డౌట్ పడిన హాస్ని వైపు కోపంగా చూస్తూ, నిన్ను ఈ జన్మకు నేను మార్చలేను అని తల మీద చేయి పెట్టుకున్నాడు బలరాం. అయితే హాస్ని రావడం ముందే గమనించిన హారతి సైలెంట్గా ఒక పక్కన నిల్చొని తండ్రి కూతుర్ల మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం విని కోపంతో ఊగిపోతూ బయటకు వెళ్ళి తల్లికి ఫోన్ చేసింది. ఈ టైంలో కాల్ చేసావేంటి బేబీ, ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగింది మహేశ్వరి. ప్రాబ్లమే. ఆ బలరాం తన కూతురికి బిజినెస్ మొత్తం అలవాటు చేయాలని రోజు కంపెనీకి రమ్మంటున్నాడు. ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నన్ను రమ్మన్నాడా? తొందరలో ఆస్తి మొత్తం దానికి రాసి మన చేతులకి చిప్పిస్తాడేమో అనిపిస్తుంది. త్వరగా ఏదో ఒకటి చేయి మమ్మీ అని మహేశ్వర్ని తొందర చేసింది హారతి. వెయిట్ బేబీ, నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు అస్సలు కంగారు పడకు అని అంది మహేశ్వరి. ఫాస్ట్గా డిసిషన్ తీసుకో. జీవితాంతం తను కష్టపడి నిలబెట్టుకున్న బిజినెస్ను సొంత కూతుర్ని కాదని నాకిస్తాడా? లేట్ చేస్తే ఇన్నాళ్ళుగా మనం వేసిన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇంకా ఏం చేస్తావో నీ ఇష్టం అని కోపంగా కాల్ కట్ చేసింది హారతి. సాయంత్రం వరకు బలరాంతో ఉండి క్యాబ్ మాట్లాడుకొని ప్యాలెస్కి రిటర్న్ అయిన హాస్నికి దారిలో సూపర్ మార్కెట్ కనిపించి జరిగిన అవమానం గుర్తొచ్చింది. ఆ ఆలోచనతోనే బాధపడుతూ ప్యాలెస్కి చేరుకున్న హాస్నికి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కనిపించాడు విరాట్. ఒకటే సర్ప్రైజ్, ఏంటి సంగతి, ఈరోజు ఇంత తొందరగా వచ్చేశారు అని అడిగింది హాస్ని. ఈవినింగ్ క్లాసెస్ లేవని చెప్పావు కదా, అందుకే ఫాస్ట్గా వచ్చాను, నీకోసమే వెయిట్ చేస్తున్నాను అన్నాడు విరాట్. ఆ మాటలకి హాస్ని గుండె వేగం మరింతగా పెరిగింది. నా కోసం ఎందుకు వెయిట్ చేయడం అని అడిగింది హాస్ని. పని లేక వచ్చి హక్ చేసుకో క్విక్ అని ఆర్డర్ వేశాడు విరాట్. విరాట్ మాటలకి సిగ్గుపడుతూ దగ్గరకు వెళ్ళిన హాస్నిని గట్టిగా హక్ చేసుకొని మరో చేతితో ఆమె నడుము మీద గట్టిగా గిల్లాడు విరాట్. అమ్మా, ఎందుకు అంత గట్టిగా పించేశారు? పిలవగానే వచ్చాను కదా అని అలకగా ముఖం పెట్టింది హాస్ని. నా భార్య, నా ఇష్టం, నచ్చింది చేసుకుంటాను, నీకు కావాలంటే నువ్వు కూడా పించేయి, కిస్ చేయి అంటూ ఆమెను మరింతగా గట్టిగా హత్తుకున్న విరాట్ పాకెట్లో మొబైల్ రింగ్ అయింది. జస్ట్ సెకండ్ అంటూ మొబైల్ బయటకు తీసి నేమ్ చూసిన విరాట్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉన్నట్టుండి మారిపోయింది. అతను ఫాస్ట్గా హాస్నిని పక్కకు జరిపి బయటకు వెళ్ళి కాల్ అటెండ్ చేశాడు విరాట్. అంత సీక్రెట్గా మాట్లాడుతున్నారు, ఎవరిది ఆ కాల్ అని ఆశ్చర్యంగా అనుకుంది హాస్ని. ఇంతలో కాల్ మాట్లాడి వచ్చి, ఒక ఎమర్జెన్సీ పని పడింది, బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెనుక తిరిగిన విరాట్తో, వెయిట్ చేస్తూ ఉంటాను, డిన్నర్ టైంకి వచ్చేస్తారు కదా అని ఆశగా అడిగింది హాస్ని. నా గురించి వెయిట్ చేయకు, తినేసి పడుకో అని చెప్పి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. ఏంటో ఇప్పటి వరకు నా గురించి వెయిట్ చేశారు, ఇలా వచ్చానో లేదో, ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళిపోయారు, ఎప్పటికి వస్తారో ఏంటో అని బాధగా అనుకుంది హాస్ని. ప్యాలెస్ నుండి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విరాట్ స్ట్రైట్గా ఇంట్రాగేషన్ రూమ్లోకి వెళ్ళాడు.
అప్పటికే అక్కడ ఉన్న అమ్మాయి అతన్ని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఎలా ఉన్నావు అని ఆరాధనగా అతని కళ్ళల్లోకి చూసింది. విరాట్ ఆ అమ్మాయిని అలాగే ఉంచి మళ్ళీ దొంగతనం ఎందుకు చేశావు నిత్య అని సీరియస్గా అడిగాడు. సారీ విరాట్, నిన్ను డిసప్పాయింట్ చేశాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక దొంగతనం చేశాను బాధగా అంది నిత్య. ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగిన విరాట్తో, ఇన్ని సంవత్సరాల తర్వాత నీకోసం తిరిగి వస్తే వెల్కమ్ చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నావా అని మూతి ముడుచుకుంది నిత్య. విషయం చెప్పు సూటిగా అడిగాడు విరాట్. సర్లే కోప్పడకు, ఈరోజు మార్నింగ్ వచ్చాను. డైరెక్ట్గా నీ దగ్గరికి రావాలంటే భయమేసింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక సిటీ అంతా తిరిగాను. ఇంతలో బాగా ఆకలేసింది, అందుకే అని తల వంచింది నిత్య. నేను నీకు ఇచ్చిన డబ్బంతా ఏం చేశావు? అంత మనీతో జీవితాంతం సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ నువ్వు 5 ఇయర్స్లోనే ఖర్చు పెట్టేశావంటే ఏం చేస్తున్నావు అని అసహనంగా అడిగాడు విరాట్. నువ్విచ్చిన అమౌంట్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నేను మనీకి వాల్యూ ఇవ్వను. నాకు కావాల్సిందేంటో నీకు తెలియదా అని కళ్ళెగరేసింది నిత్య. ఆమెకు ఏమని ఆన్సర్ చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాడు విరాట్. మరుసటి రోజు ఉదయం సూపర్ మార్కెట్లో జరిగిన రాబరీ గురించి టీవీలో మారు మోగిపోయింది. హాస్నికి పొద్దున్నే న్యూస్ చూసే అలవాటు లేకపోవడంతో తెలియదు, కానీ కావ్య మాత్రం ఆ న్యూస్ చూసి షాక్ అయిపోయింది. సహజంగా ఆమెకు అలాంటి న్యూస్ అంటే ఇంట్రెస్ట్ కావడంతో ఫాస్ట్గా బెడ్ మీద నుండి లేచి టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తూ, తను నిత్య కదా, కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది, ఇప్పుడెందుకు వచ్చింది? రాగానే దొంగతనం చేసిందా? ఛీ, దీని బుద్ధి మారదు. ఇలాంటి పనుల వల్ల విరాట్కి ఎంత అవమానంగా ఉంటుందో కదా అని కోపంగా అనుకుంది కావ్య. విరాట్ ఆమెతో క్లోజ్గా ఉండడమే కాకుండా అడిగినవన్నీ కాదనకుండా ఇస్తాడని నిత్య అంటే కావ్యకి చాలా కోపం. అప్పుడే అక్కడికి వచ్చిన సర్వెంట్ మంగా కూడా ఆ న్యూస్ చూసి, ఎవరు మేడం ఈ అమ్మాయి, అచ్చు హాస్ని గారిలాగా ఉంది అని ఆశ్చర్యంగా అడిగింది. నీకు కూడా అలాగే అనిపించిందా? దాని పేరు నిత్య, విరాట్కి బాగా కావాల్సిన మనిషి అని చిరాగ్గా అంది కావ్య. ఓ, ఈమె వదిలేయడం వల్లే విరాట్ సార్ హాస్ని మేడంని పెళ్లి చేసుకున్నారా? కానీ ఎంతమంది వచ్చినా అతని పక్కన మీరు తప్ప ఇంకెవ్వరూ సూట్ అవ్వరు. పొరపాటున ఒకేలా ఉన్న ఇద్దరు ఎదురుపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మేడం అని నవ్వింది మంగ. ఏముంది, ఇద్దరు జుట్టు పట్టుకుంటే వారిని ఆపలేక అష్టకష్టాలు పడతాడు ఆ విరాట్. ఆ రోజు కోసమే నేను వెయిటింగ్ అని పొగర్గా నవ్వుతూ చెప్పింది కావ్య. మరుసటి రోజు మధ్యాహ్నం క్లాసెస్ లేకపోవడంతో కీర్తితో కలిసి షాపింగ్కి వెళ్ళిన హాస్ని అక్కడ తనలాగే ఉన్న నిత్యని చూసి షాక్ అయిపోయింది. అదే సమయంలో హాస్నిని చూసిన నిత్య అదేవిధంగా ఫీల్ అవుతూ దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, సేమ్ నాలాగే ఉన్నావు, ఎవరైనా చూస్తే ట్విన్స్ అనుకుంటారు, బట్ నేను నీకంటే కొంచెం పెద్ద అని అంది నిత్య. నిజమే అని ఆశ్చర్యంగా అంది హాస్ని. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా అని ముసిముసిగా నవ్వింది నిత్య. అవును, నిన్న సూపర్ మార్కెట్ దగ్గర దొంగతనం చేసింది నువ్వేనా? నిన్ను పోలీసులు తీసుకెళ్ళడం న్యూస్లో చూశాను. ఇంత తొందరగా బయటకు ఎలా వచ్చేసావు అని డౌట్గా అడిగింది కీర్తి. ఓ, చూసేసావా అని పొడి పొడిగా నవ్వుతూ, ఒక పవర్ఫుల్ పర్సన్ హెల్ప్ చేశారు అని చెప్పింది నిత్య. అబ్బో, రూల్స్ బ్రేక్ చేసేంత పవర్ ఉన్న పర్సన్ ఎవరమ్మా అసలు అని అడిగింది హాస్ని. అతను ఈ సిటీలోనే పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్. అతని ఆర్డర్స్ను కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు అని గొప్పగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నిత్య. ఏ కీర్తి, ఈ అమ్మాయి ఏమంటుందో విన్నావా? విరాట్ కంటే స్ట్రాంగ్ పర్సన్ ఈ సిటీలో మరొకరున్నారా? అర్జెంటుగా అతన్ని అడిగి డౌట్ క్లారిఫై చేసుకోకపోతే నాకు నిద్ర పట్టదు అని అంది హాస్ని. ఇప్పుడే వెళ్ళి అడుగుతావా అని వెటకారంగా అంది కీర్తి. ఇప్పుడు కాదులే, తర్వాత అడుగుతాను అని ముఖం ముడుచుకుంది హాస్ని. సరే, మీ నాన్నను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం కదా, టైం అవుతోంది, పద. హాస్నితో కలిసి బయలుదేరింది కీర్తి. ఇద్దరు వెళ్ళేసరికి బలరాం అక్కడ పడుకొని ఉన్నాడు. హలో అంకుల్, మీ హెల్త్ ఎలా ఉంది? మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటి నుండి వద్దామనుకున్నాను, కానీ ఇప్పటికి కుదిరింది అని నవ్వుతూ విష్ చేసింది కీర్తి. ఐఎమ్ ఫైన్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని బదులిచ్చాడు బలరాం. మీరు ఒక్కరే ఎక్కడున్నారేంటి నాన్న? పిన్ని ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది హాస్ని. వర్క్స్ అన్నీ పెండింగ్లో పడిపోయాయి కదా, అందుకే కంప్లీట్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళింది అన్నాడు బలరాం. అయినా ఇలాంటి స్టేజ్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీకు తగిన వైఫ్ కాదు, అసలు బాధ్యత అనేదే లేదు
అని కోపంగా అంది హాస్ని. నిజమా? మరి నువ్వెలాంటి కూతురివి అని ప్రశ్నించిన బలరాం మాటలకి నాది కూడా సేమ్ ఫీలింగ్ అని కొట్టినట్టే అంది హాస్ని. కొద్దిసేపటి తర్వాత, నాన్న, ఈరోజు మాల్లో సేమ్ నాలాగా ఒక అమ్మాయిని చూశాను. తను చూడగానే అని ఆగిపోయింది హాస్ని. ఎందుకు ఆగిపోయావు? నెక్స్ట్ డైలాగ్ కూడా చెప్పు. ఆ అమ్మాయి కూడా నా అక్రమ సంతానం అని డౌట్ కదా అని కోపంగా చూశాడు బలరాం. నేను అలా అనలేదు కదా, జస్ట్ చెప్పాను అంతే అని పల్లికిలిచ్చింది హాస్ని. నీ గురించి నాకు బాగా తెలుసు కదా అని నవ్వుతూనే అన్నాడు బలరాం. అక్కడ కీర్తి ఉందని సైలెంట్గా ఉన్నాడు, కానీ లేదంటే హాస్ని పని ఎప్పుడో చెప్పేవాడు బలరాం. సర్లే, ఎల్లుండి నుండి కంపెనీకి వెళ్తున్నాను. ఆ రోజు నుండి నువ్వు కూడా రావాలి అని చెప్పాడు బలరాం. ఆర్డరా, రిక్వెస్టా అని అడిగింది హాస్ని. ఆర్డర్ అని కోపంగా అన్నాడు బలరాం. ఇంతకీ నాకు ఏ పోస్ట్ ఇస్తున్నారు అని క్యూరియస్గా అడిగింది హాస్ని. ఆఫీస్ బాయ్ పోస్ట్ అన్నాడు బలరాం. వాట్? మొదట్లో పిన్నికి కూడా అదే పోస్ట్ ఇచ్చారా అని టక్కున అడిగేసింది హాస్ని. ఎవరు క్యాపబిలిటీని బట్టి వాళ్ళకి తగిన పోస్ట్ ఇస్తాను అన్నాడు బలరాం. దేవుడా, అంత చిన్న పోస్ట్ అంటే ఆ మహేశ్వరి నాతో ఆట ఆడేసుకుంటుందిగా అని ఫీల్ అవుతున్న హాస్నితో ఆ రోజు ఖచ్చితంగా రావాలి అని సీరియస్గా చెప్పాడు బలరాం. సరే అని చెప్పి కీర్తితో కలిసి బయటకు వచ్చేసింది హాస్ని. అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న నవ్వుకు ఫ్రీడమ్ ఇచ్చింది కీర్తి. హాసిని, ఎందుకే దయ్యంలా నవ్వుతున్నావు అని కోపంగా అడిగింది. నీ ఫ్యూచర్ తలుచుకొని అని నవ్వుతూ చెప్పింది కీర్తి. నాతో పాటు నువ్వు కూడా వస్తావుగా అని బాంబు పేల్చింది హాస్ని. నీకో దండం తల్లి, నన్ను ఇలా వదిలే. నీతో పాటు నన్ను కూడా నరకానికి లాక్కెళ్ళడం ఎందుకే అని ఏడుపు ముఖంతో అడిగింది కీర్తి. మొత్తానికి కంపెనీకి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. హాస్నికి తోడుగా ఉంటుందని కీర్తి కూడా బలరాం కంపెనీలో ఇంటర్న్గా జాయిన్ అయింది. ఇద్దరిని వేరువేరు డిపార్ట్మెంట్స్లో పడేశారు. తను అనుకున్నట్టే స్మాల్ కారిడార్ జాయిన్ అయ్యి వర్క్తో పాటు ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. హాస్ని బలరాం కూతురు అని కంపెనీలో ఎవరికీ తెలియనికపోవడంతో ఒక నార్మల్ అమ్మాయిలా వర్క్ స్టార్ట్ చేసింది. ఆఫీస్లో ఫైల్స్ కాపీ చేయడం, తీసుకెళ్లి సీనియర్స్కి ఇవ్వడం నుండి బయటకు వెళ్ళి స్నాక్స్, టీ, కాఫీ కూడా తానే తీసుకొచ్చే స్టేజ్ వరకు వెళ్ళింది హాస్ని. ఒకరోజు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మేనేజర్ హాస్నిని పిలిచి ఒక కేఫ్ అడ్రస్ చెప్పి అక్కడి నుండి కాఫీ తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. అయితే హాస్ని అప్పటికి లంచ్ చేయకపోవడంతో, నువ్వు వెళ్ళి తిను హాస్ని, నేను తీసుకొస్తాను అని అంది కీర్తి. నో ప్రాబ్లం డార్లింగ్, నేను మేనేజ్ చేసుకుంటాను, డోంట్ వరీ అని చెప్పి ఆ కేఫ్కి బయలుదేరింది హాస్ని. కాసేపట్లో కేఫ్లోకి ఎంటర్ అవుతూ అనుకోకుండా రోడ్డుకి అటువైపు ఉన్న హాస్నికి అక్కడ ఉన్న విరాట్ కార్ కనిపించింది. ఇదేంటి, విరాట్ గారు ఇక్కడికి వచ్చారా? కానీ ఎందుకు అని ఆలోచిస్తున్న సమయంలోనే ఎదురుగా ఉన్న క్లబ్ హౌస్ నుండి ఒక అమ్మాయితో కలిసి బయటకు వచ్చాడు విరాట్. ఈ అమ్మాయి ఆ రోజు మాల్లో కనిపించింది కదా, అంటే ఆ రోజు తను చెప్పిన స్ట్రాంగ్ పర్సన్ విరాటా అనుకోగానే ఒక్కసారిగా ఎవరో షార్ప్ నైఫ్తో తన గుండెల్ని పొడుస్తున్నట్లుగా ఫీల్ అయింది హాస్ని. చూస్తుండగానే ఇద్దరు కార్లో అక్కడి నుండి వెళ్ళిపోయారు. విరాట్ గారికి ఆ అమ్మాయి ముందే తెలుసా? ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు, నన్ను మోసం చేస్తున్నారా అనుకోగానే కళ్ళ నుండి నీళ్లు జలజల రాలాయి. అంతకు మించి ఆలోచించే ధైర్యం లేక నెమ్మదిగా కేఫ్లోకి వెళ్ళి కావలసినవన్నీ తీసుకొని ఆఫీస్కి గబగబా వెళ్ళింది హాస్ని. ఇంతకీ ఎవరా మిస్టీరియస్ గర్ల్? ఆ అమ్మాయి వల్ల విరాట్ ఇంకా హాస్ని మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.